హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ థామస్ షెల్బీ. ఈ వీడియో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 కేస్ అప్డేట్స్ కోసం చేయబడుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ జ్యోతి ఐఏఎస్. మనకు జేఎల్ నోటిఫికేషన్ డిసెంబర్ 2023లో వచ్చింది. ఇందులో ఉన్నటువంటి అన్ని వేకెన్సీస్ వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. సో దిస్ నోటిఫికేషన్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్. ఈ క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్కి జియో నెంబర్ 77 అప్లై అవుతుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో చాలా క్లారిటీగా మెన్షన్ చేశారు. దేర్ బై దిస్ నోటిఫికేషన్ నుంచి మనం ఏమని కంక్లూడ్ చేసుకోవచ్చు అంటే జియో నెంబర్ 77 వచ్చేసి బ్యాక్ డేట్ నుంచి రెట్రోస్పెక్టివ్గా అప్లై చేయొచ్చు, అప్లై చేశారు అని చెప్పి చెప్తుంది అనమాట. దీన్నే మన గ్రూప్ 2కి తీసుకొని వద్దాం. గ్రూప్ 2లో జోన్ 4 సబ్ రిజిస్టర్లో నేను బీసీడీ వేకెన్సీని తీసుకుంటున్నాను అనమాట. బీసీడీ వేకెన్సీని ఈసారి ఈ నోటిఫికేషన్లో, ప్రజెంట్ నోటిఫికేషన్లో ఉమెన్కి రిజర్వ్ చేశారు. ఓకే, జేఎల్ నోటిఫికేషన్ నుంచి మనం ఏమైనా కంక్లూడ్ చేసుకున్నాము, జియో నెంబర్ 77 బ్యాక్ డేట్ నుంచి అప్లై అవుతుంది. సో నేను బ్యాక్ డేట్ నుంచి అప్లై చేసుకుంటే జియో నెంబర్ 77ని గ్రూప్ 2 సబ్ రిజిస్టర్ బీసీడీకి జోన్ 4లో అప్లై చేసుకుంటే ఆల్రెడీ ఇద్దరు ఉమెన్ అనేవాళ్ళు వచ్చేసారు అని అంటే మీరు ఈ వేకెన్సీని ఎందుకు రిజర్వ్ చేశారు అంటే దిస్ విల్ బి రాంగ్ అని చెప్పి మనం చెప్పచ్చు. దేర్ బై దీంతో ఈ ప్రజెంట్ నోటిఫికేషన్లో ఈ వేకెన్సీ ఏదైతే ఉందో ఆ వేకెన్సీని ఉమెన్కి రిజర్వ్ చేయడం వలన ఇప్పుడున్నటువంటి పిటిషనర్స్ అయినటువంటి మెయిల్ పిటిషనర్స్ దెబ్బతింటున్నారు అనేది వన్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్. సో దీని నుంచి ఇంకోటి ఏమని కంక్లూడ్ చేయొచ్చు, అడిక్వసీ ఎక్సర్సైజ్ అనేది అసలు చెయ్యలేదు అని చెప్పొచ్చు అనమాట. ఇదే గ్రూప్ 1 పరిస్థితికి వస్తే ఏమవుతుంది, గ్రూప్ 1లో నేను ఆల్రెడీ మీకు లిస్ట్ మొత్తం ఇచ్చేసాను, టాపర్స్ లిస్టు. ఇందులో ఓసీకి తీసుకుంటే ఆల్రెడీ ఓసీలో మనకు 40 ఉంటాయి అనమాట ఓపెన్ కేటగిరీలో. అందులో 33 1/3% అంటే 13 ఉమెన్ ఉండాలి. ఈ 13 ఉమెన్లో ఆల్రెడీ 11 ఉమెన్ వచ్చేసారు. నేను బ్యాక్ డేట్ నుంచి అప్లై చేస్తున్నాను జియో నెంబర్ 77 వేర్ మెరిట్ అండ్ నాన్ మెరిట్ని ఇద్దరిని కౌంట్ చేస్తే ఆల్రెడీ 1 నుంచి ఇప్పుడు వరకు ఉన్నటువంటి డిప్యూటీ కలెక్టర్ పోస్ట్కి ఇప్పుడు వరకు వచ్చినటువంటి రోస్టర్ పాయింట్లో ఓసీలలో ఆల్రెడీ 11 విమెన్ అనేవాళ్ళు సెలెక్ట్ అయిపోయారనమాట. దట్ కుడ్ బి మెరిట్ ఆర్ నాన్ మెరిట్, ఇద్దరు పరంగా చూసుకుంటే. ఇప్పుడు కావాల్సింది ఓన్లీ ఇద్దరు అమ్మాయిలు కావాలి అని అనుకున్నప్పుడు నువ్వు 100 రోస్టర్ పాయింట్ వరకు వెయిట్ చేయాలి. కానీ ఈ నోటిఫికేషన్లో దిస్ ప్రజెంట్ గ్రూప్ 1 నోటిఫికేషన్లో కూడా ఒక ఓసీ ఉమెన్కి డిప్యూటీ కలెక్టర్ అనేది రిజర్వ్ చేశారు. ఇలా రిజర్వ్ చేయడం వలన 100 సైకిల్ కంప్లీట్ అయ్యేలోపు మెరిట్ రారని మీరు ఎలా అనుకోని ఇందులో రిజర్వ్ చేశారనేది తప్పవుతుంది. ఈ పాయింట్ తప్పవుతుందని మనం ఎలా చెప్పొచ్చు అని అంటే ఈవెన్ రిజర్వింగ్ అనేది తప్పనేదే కాకోకుండా మెన్షనింగ్ ఆర్ ఇండికేటింగ్ కూడా తప్పని తెలిసి మనకు రీసెంట్గా వచ్చినటువంటి ఎఫ్ఎస్ఓ, ఎఫ్బిఓ, ఏఎస్ఓ నోటిఫికేషన్స్ అనేటివి ఈవెన్ మెన్షనింగ్ కూడా చేయకోకుండా ఇచ్చాయి. దేర్ బై ఈ గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్ ఓసీకి ఒక ఉమెన్కి రిజర్వ్ చేయడం అనేది తప్పు. ఓకే, thank you so much. That's all for this video. Please like, share and subscribe to the channel Jyoti IAS. That would be an encouragement for everyone. Thank you so much.